హస్బెండ్ కూడా కౌంట్ అనేది చాలా తగ్గినట్లయితే నార్మల్ సెమెన్ అనాలిసిస్లో 15 మిలియన్ కౌంట్ 32% మొటిలిటీ అనేది ఉండాలి అట్లీస్ట్. బాగా తక్కువగా ఉంది. ఈవెన్ ఇప్పుడు ఐవీఎఫ్ చేయడానికి మనం 5 మిలియన్ కౌంట్ ఉండి అట్లీస్ట్ ఒక 10% మొటైల్ స్పర్మ్స్ ఉన్నా కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం. బట్ ఆల్మోస్ట్ అజోస్పర్మియా ఉండి అజోస్పర్మియాలో కూడా డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయన్నమాట. సో ఇందులో మనము టీజా ప్రాసెస్కి వెళ్ళి అందులో కూడా స్పర్మ్స్ రిట్రీవ్ అవ్వలేదు. సో ఇట్లాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్న పేషెంట్స్కి నెక్స్ట్ ఆప్షన్ మనకి డోనార్ స్పర్మ్. సో ఎప్పటికైనా లాస్ట్ ఆప్షన్లో ఇవి మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. సో ఎయిదర్ కపుల్కి బోత్ మేల్కైనా ఫిమేల్కైనా సో డోనార్ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్. సో సెల్ఫ్ వాటితో గెమెట్స్ ట్రై చేసి వాటితో అవ్వదు అనే సిచ్యువేషన్లో మనము సో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్కి మనకు డోనార్ ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్న కపుల్కి మనము డోనార్ ఎగ్ అండ్ డోనార్ స్పర్మ్తో చేసే ట్రీట్మెంట్నే ఎంబ్రియో డొనేషన్ అంటారు. సో ఇటువంటి ట్రీట్మెంట్స్ ద్వారా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంది.